హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఇప్పుడు నేను వండే కూర ఏంటిదంటే బోడ కాకరకాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, 1 కప్పు పాలండి, కాగబెట్టిన పాలు. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఇట్లా బోడ కాకరకాయల పాలు పోసి వండుతా. ఒకవేళ మీకు తెలియకపోతే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ చూసే వాళ్ళు మాత్రం ఎవరన్నా మాత్రం లైక్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఫస్ట్ నా ఛానల్కి వెళ్ళి మొత్తం వీడియోలు చూసినాకనే లైక్ మాత్రం తప్పకుండా చేసేయండి. ఇప్పుడు ఇట్లా కళాయి పెట్టుకోవాలి, సరిపోని నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఇక నూనె వేడైంది కదా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు ఇక మొత్తం నూనెతో పాటు పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ మొత్తం వేగింది కదా. ఇప్పుడు బోడ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. మేమైతే మా సైడ్ బోడ కాకరకాయలు అంటాం. మీ సైడ్ కూడా బోడ కాకరకాయలు అంటారా ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు అట్లా మొత్తం ముక్కలు వేసుకున్నాం కదా, ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ముక్క పడుతుంది అన్నట్టు, అందువల్ల నేను ముక్కకి వేసేస్తాను ఫస్ట్. ఇక ఇప్పుడు మొత్తం ఇక ముక్క మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇక అల్లం వేసుకోవాలి. అల్లం, పసుపు, కారం, ఇక తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చులే, కానీ తక్కువనే వేసింది. ఎందుకంటే పచ్చిమిర్చి వేసింది కాబట్టి సరిపోతుంది. దాంతో ఇట్లా కలిపేయాలి. ఇక ఇప్పుడు మొత్తం ముక్కతో పాటు కారం ఇట్లంతా నూనెలో వేగింది కదా. ఇప్పుడు పాలు పోసుకోవాలి. ఇక పాలు ఒక 5 నిమిషాలు ఆగాలి. ఇక ఇప్పుడు ఆ పాలు మనం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇక ఆ సాల్ట్ తోటి చూడండి ఎట్లా నీరు వచ్చేసిందో. ఇక మనం వాటర్ పోయిన అవసరమే లేదు, ఇంకా దీంతో ముక్క ఉడికిపోతుంది. నా ఛానల్ చూసే వాళ్ళు మాత్రం అందరు నా వీడియో నచ్చినట్టుంటేనే ఫాలో కాండి ఈ వీడియోకి మీరు.